ఎనోలా హోల్మ్స్ 3 నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో స్ట్రీమింగ్ అవుతుంది. నేను ప్రీవియస్ 2 పార్ట్స్ ఇంగ్లీష్‌లోనే చూశాను. కానీ ఈసారి తెలుగు డబ్బింగ్‌లో చూసాక డబ్బింగ్ క్వాలిటీ చాలా నేచురల్‌గా అనిపించింది. ఎనోలా క్యారెక్టర్‌కి వాయిస్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింది. సేమ్ 'స్ట్రేంజర్ థింగ్స్'కి ఎవరు చెప్పారో ఆమె చెప్పింది ఈ మూవీకి కూడా. మరి ఈ మూవీ మిస్టరీ, అడ్వెంచర్, పీరియడ్ డ్రామా జానర్‌లో వచ్చిన ఈ మూవీ ఎలా ఉందని డీటెయిల్‌గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఆ మూవీలో స్టోరీ లైన్ గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎనోలా హోల్మ్స్ మ్యారేజ్ ప్రిపరేషన్‌లో బిజీగా ఉంటుంది. కానీ ఆ టైంలోనే షెర్లాక్ హోమ్స్‌ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. బ్రదర్‌ని రెస్క్యూ చేయడానికి ఎనోలా మల్టాకి ట్రావెల్ చేస్తుంది. అక్కడ ఒక డేంజరస్ కాన్స్పిరసీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ మిస్టరీస్, పవర్‌ఫుల్ ఎనిమీస్‌ని ఫేస్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. ఈ జర్నీలో ఎలోనా ఎలాంటి ఛాలెంజెస్‌ని ఫేస్ చేసింది, మిస్టరీని ఎలా సాల్వ్ చేసింది, తను ఎలా ప్రూవ్ చేసుకుంది అనేది మూవీలో మెయిన్ కాన్సెప్ట్. స్టోరీ సింపుల్‌గానే అనిపించినా స్క్రీన్ ప్లే మాత్రం ఆడియన్స్‌ని కంప్లీట్‌గా ఎంగేజ్ చేస్తుంది. ఇంకా ఆ మూవీలో ఫేసింగ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చాలా ఫాస్ట్ పేస్డ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. మ్యారేజ్ ప్రిపరేషన్స్, షెర్లాక్ కిడ్నాపింగ్, ఇన్వెస్టిగేషన్ బిగినింగ్, ఈ ఈవెంట్స్ అన్ని క్విక్‌గా జరిగిపోతాయి. స్టార్టింగ్ నుండి ఆడియన్స్ మైండ్‌లో క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది. సీన్ బై సీన్ ఇంట్రెస్టింగ్‌గా మూవ్ అవ్వడం వల్ల ఎక్కడ లాగ్ అనిపించదు. కామెడీ కూడా సిచ్యువేషన్‌కి తగ్గట్టుగా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ డీపర్ అవ్వడం, హిడెన్ సీక్రెట్స్ రివీల్ అవ్వడం, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్, మోరియార్టీ ఎంట్రీ ఇవన్నీ స్క్రీన్ ప్లేని నెక్స్ట్ లెవెల్‌లోకి తీసుకెళ్తాయి. ప్రతి 15 మినిట్స్‌కి ఒక సర్ప్రైజ్ ఉంటుంది కాబట్టి ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ అనేది కంప్లీట్‌గా మెయింటైన్ అవుతూ ఉంటుంది. యాక్షన్ సీన్స్ కూడా స్టోరీకి సపోర్ట్ చేస్తాయి. అన్నెసెసరీ ఫైట్స్ అయితే ఎక్కడ ఉండవు. ఇంకా క్లైమాక్స్ గురించి చెప్పాలంటే యూజువల్ మిస్టరీ మూవీస్‌లా ప్రిడిక్టబుల్ ఎండింగ్‌లా కాకుండా ఎమోషనల్‌గా కన్క్లూడ్ చేశారు. ఎనోలా ఒక ఇంపార్టెంట్ మోరల్ డిసిషన్ కూడా తీసుకుంటుంది. షెర్లాక్ అండ్ ఎలోనా మధ్య ఎమోషనల్ బాండింగ్ కూడా క్లైమాక్స్‌లో చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంక ఎండింగ్ అయితే సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. మిల్లీ బాబీ బ్రౌన్ ఈ మూవీని కంప్లీట్‌గా తన షోల్డర్స్ మీద మోసిందని చెప్పొచ్చు. ఎమోషనల్ సీన్స్ అన్ని చాలా నేచురల్‌గా పెర్ఫార్మ్ చేసింది. ఎస్పెషల్లీ ఫోర్త్ వాల్ బ్రేకింగ్ సీన్స్ ఆడియన్స్‌ని డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ చేస్తాయి. ఈ ఫ్రాంచైజెస్‌లో నాకు నచ్చింది ఇదే. ఫోర్త్ వాల్ బ్రేకింగ్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఈ పార్ట్‌లో తన పెర్ఫార్మెన్స్ ప్రీవియస్ మూవీస్‌లో కన్నా ఇంకా మెచ్యూర్‌గా అనిపించింది. మళ్ళీ క్లాసిక్ కూడా పెర్ఫార్మెన్స్ చాలా బాగా చేశాడు. స్క్రీన్ టైమ్ కొంచెం తక్కువగానే ఉన్నా ఉన్న ప్రతి సీన్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీకి బిగ్గెస్ట్ సపోర్ట్. ఇన్వెస్టిగేషన్ సీన్స్‌లో బీజిఎం టెన్షన్‌ని చాలా బాగా ఎలివేట్ చేసింది. యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఎనర్జీ మెయింటైన్ చేస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకి ఫ్లోర్‌ని కంప్లీట్‌గా క్యారీ అవుట్ చేసింది. సౌండ్ డిజైన్ కూడా చాలా క్లీన్‌గా బాగుంది. ఇంకా విజువల్స్ గురించి చెప్పాలంటే ఇంగ్లాండ్ అండ్ మాల్టా లొకేషన్స్‌ని చాలా బ్యూటిఫుల్‌గా క్యాప్చర్ చేశారు. పీరియడ్ సెటప్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. కాస్ట్యూమ్స్, ప్రొడక్షన్ డిజైన్, లైటింగ్ అన్ని అథెంటిక్ ఫీల్ ఇస్తాయి. కెమెరా వర్క్ ఇన్వెస్టిగేషన్ మూడ్‌ని బాగా ఎలివేట్ చేస్తుంది. డైరెక్షన్ కూడా నీట్‌గా ఉంది. ఓల్డ్ స్టైల్ డిటెక్టివ్ మిస్టరీ మోడర్న్ స్క్రీన్ ప్లేతో ప్రెజెంట్ చేయడం మూవీకి బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా మూవీ మొత్తంలో పాజిటివ్స్ ఏంటంటే ఫాస్ట్ పేస్డ్ స్క్రీన్ ప్లే, ఇంట్రెస్టింగ్ మిస్టరీ, స్ట్రాంగ్ పర్ఫార్మెన్సెస్, ఎక్సలెంట్ విజువల్స్, తెలుగు డబ్బింగ్ క్వాలిటీ, ఎమోషనల్ క్లైమాక్స్. ఇంకా నెగటివ్స్ అయితే కొన్ని ట్విస్ట్లు ఎక్స్పీరియన్స్డ్ మిస్టరీ లవర్స్‌కి ముందే గెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. షెర్లాక్ హోమ్స్ క్యారెక్టర్‌ని ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. అంతే ఇంతకు మించి ఇంకేం నెగటివ్స్ లేవు మూవీలో. ఇంకా ఓవరాల్‌గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ ఫ్రాంచైజ్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సీక్వెల్ అని చెప్పొచ్చు. మిస్టరీ, అడ్వెంచర్, ఎమోషన్, కామెడీ, యాక్షన్ అన్నీ బ్యాలెన్స్డ్‌గా ప్రెజెంట్ చేశారు. ఇంకా ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడొచ్చా లేదా అని అడిగితే నో ప్రాబ్లమ్ చూడొచ్చు. మూవీలో అయితే ఎలాంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీని చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అలానే మా సినిమా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.